హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. చతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః అఫాలలోచనస్యంభో భగవాన్ బాదరాయణః. భగవాన్ బాదరాయణః. స్మృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. స్ఫురదిందు వికాసమందహాసా స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. శారదా శారదాం భోజవదనావదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. ఓం పరబ్రహ్మణే నమః. బ్రహ్మసూత్ర భాషను అధ్యయనం చేస్తున్నాం. ఇందులో ద్వితీయ పాదంలో 4వ అధికరణం అంతరాధికరణం అనేటువంటి అధికరణాన్ని మనం ఉపాసన చేస్తున్నాం. అంతరాధికరణం. ఇందులో 44వ సూత్రము అంతర ఉపపత్తే. అంతర ఉపపత్తే అంతరహ. అంతరహ అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే లోపల. ఈ లోపల ఏమిటి అనేటువంటి దానికి చెబుతున్నాడు. చాందోగ్యోపనిషత్తులో చెప్పాడు. ఏమిటంటే అక్షి అంతర. అక్కడ విడి తీసుకున్న అంతర అక్కడ వస్తుంది ఆ మాట. అక్షంతర పురుషుడు బ్రహ్మమే, పరమాత్మయే. అక్షంతర పురుషుడు బ్రహ్మమే. ఆ బ్రహ్మానికి ఇక్కడ చెప్పిన గుణాలు ఏవైతే ఉంటాయో బ్రహ్మానికి ఆ గుణములన్నీ కూడా ఇక్కడ వర్తిస్తాయి. అది ఇక్కడ దీనిలో అంతః లోపల, మన లోపల ఉన్నాడు బ్రహ్మం అనేది మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఈ లోపల ఏమిటో సంగతి దీనిలో రాబోతుంది. ఇక్కడ ఒక విశేషం. ముందు దేనిలోకి వెళ్ళే ఛాందోగ్యోపనిషత్తులోకి వెళ్ళాలి. ఛాందోగ్యోపనిషత్తులో సత్యకామజాబాల వృత్తాంతం ఉన్నది. అది తెలుసుకున్నాం. సత్యకామజాబాల వృత్తాంతం. ఈ సత్యకామజాబాల ఆయన ఆచార్యుడైనాడు, గురువుగారు అయినాడు. ఆయన విద్యార్థులు చదువు చెబుతున్నాడు. కొంతమంది విద్యార్థులకు చదువు చెప్పాడు. చెప్పి వాళ్ళందరినీ ఇంటికి ఉండరా, మీరు గృహస్థాశ్రమం తీసుకోండి అని పంపించేశాడు. అయితే వాళ్ళల్లో ఒక్కడిని మాత్రము వద్దు అన్నాడు. ఆ ఒక్కడు ఎవరు? ఉపకోశలుడు. ఆ ఉపకోశలుడికి మాత్రం అనుజ్ఞ ఇవ్వలేదు. గురువుగారి భార్య అన్నది వీడికి కూడా ఇచ్చేస్తే సరిపోతుంది కదా అని అంటే, కాదు, వాడు తెలుసుకోవాల్సింది ఉంది. నేను తపస్సు కోసం వెళుతున్నాను, కొద్ది రోజులు అయిన తర్వాత వస్తాను, వాడు తెలుసుకుంటాడు అని చెప్పి ఆయన వెళ్ళాడు. సరే, ఈ శిష్యుడు ఉపకోశలుడు అక్కడ ఉన్నాడు కదా. అంటే గురువుగారి దగ్గర ఆశ్రమం, గురువుగారి ఆశ్రమం ఎట్లా ఉంటుందంటే వేద మంత్రాలతోటి అగ్నులను ఆరాధించటం, అంటే యజ్ఞాలు చేయటం, ఇట్లా మంత్రాలు ఇవన్నీ ఎప్పుడు ఇదే ఉంటుంటాయి. శిష్యులు ఉన్నారు అని అంటే అగ్నిని ఆరాధన చేయటం, మంత్రాలు చదవటం, తపస్సులు ఇవన్నీ ఉంటాయి. అలా సాగుతూనే ఉన్నాయి. ఆ గురువుగారు వెళ్ళారు. ఈ శిష్యుడు ఉపకోశలుడు ఈ ఆశ్రమంలోనే ఉన్నాడు. ఇక్కడ రోజు జరిగేది ఏమిటి అని అంటే అగ్నులను ఆరాధిస్తారు. అగ్నులు, త్రేతాగ్నులు, 3 అగ్నులు. ఈ 3 అగ్నుల్ని రోజు ఆరాధిస్తారు. వేదకాలంలో రోజు ఆరాధిస్తారు. ఈ 3 అగ్నుల్ని ఆరాధిస్తూ ఉన్నాడు మన
ఉపకౌశలుడు. ఒక రోజున ఆ 3 అగ్నులు ఒక విశేషమైనటువంటి ఉపదేశం చేశాయి. ఆ 3 అగ్నులు ఏమేంటి? గార్హపత్యాగ్ని, తర్వాత దక్షిణాగ్ని, తర్వాత ఆహ్వనీయాగ్ని. ఇట్లా 3 అగ్నులు ఉన్నాయి. త్రేతాగ్నులు అని అంటారు. ఈ త్రేతాగ్నులు బ్రాహ్మణుడు ఆరాధించాలి. అసలు బ్రాహ్మణుడు ఆరాధించాలి. సరే, ఇప్పుడు ఏదో సందర్భంలో ఏదో ఒకరోజు చేసేస్తున్నాడు, సరే, తర్వాత సంగతి. ఇందులో మొదటిది అయినటువంటి గార్హపత్యాగ్ని. గార్హపత్యాగ్ని ఈ ఉపకౌశలుడికి ఏం చెప్పింది అంటే, దీనిలో గార్హపత్యాగ్ని, ఆ గార్హపత్యాగ్నికి శరీరం ఏమిటంటే పృథివీ, అగ్ని, అన్నము, ఆదిత్యుడు. ఇవి శరీరాలు. ఆ గార్హపత్యాగ్నికి ఇవి శరీరాలు. ఆదిత్యుడు, అన్నము, అగ్ని, పృథివీ, ఇవి శరీరాలు. ఈ అగ్నిని ఆరాధిస్తే ఏమిటి అంటే పాపకర్మలు వినాశనం అవుతాయి, సంపూర్ణమైన ఆయుర్దాయం ఉంటుంది, జీవితాంతం ఉజ్వలంగా జీవిస్తాడు, వంశం క్షీణించదు. ఈ లోకంలోనే కాకుండా పరలోకంలో కూడా ఈ గార్హపత్యాగ్ని సహాయకారిగా ఉంటుంది. ఈ గార్హపత్యాగ్ని ఇట్లా ఈ 3 అగ్నులకి ఒకటే ఫలాలు చెప్పారు. ఈ 3 అగ్నులకి ఈ 3 అగ్నులను ఆరాధించాలి. మరి రెండోది దక్షిణాగ్ని ఉంది. ఆ దక్షిణాగ్ని చెబుతుంది ఉపకౌశలుడికి, నాకు జలములు, దిక్కులు, నక్షత్రములు, చంద్రుడు, వీళ్ళు శరీరాలు. మొదట గార్హపత్యాగ్నిలో ఆదిత్యుడు ఉన్నాడే, ఆ ఆదిత్యుడు అనేటువంటి వాడు పురుషుడు, అనగా బ్రహ్మము. అది దానిలో ఇంపార్టెంట్ అయిన వస్తువు. అది మొదటి దానిలో పృథివీ, అగ్ని, అన్నము, ఆదిత్యుడు అనేటువంటి శరీరంలో దానిలో ఆదిత్యుడు ఇంపార్టెంట్. అనగా అర్థం ఏమిటి? గార్హపత్యాగ్ని మనం ఆరాధిస్తున్నాము అని అంటే ఈ ఆదిత్యుడు ప్రధానంగా ఉంటాడు. సరే, మిగిలినటువంటి పృథివీ, అగ్ని ఇవి ఉంటాయి. అట్లే దక్షిణాగ్నిలోకి వచ్చేటప్పటికి జలములు, దిక్కులు, నక్షత్రాలు, చంద్రుడు అనేటువంటి ఆయన బ్రహ్మముగా ఉంటాడు. చంద్రుడు, ఇప్పుడు సూర్యుడు, చంద్రుడు ఇద్దరు వచ్చారు, ఇద్దరు బ్రహ్మములే. ఇక దీనికి ఇంకో పేరు కూడా ఉంది దక్షిణాగ్నికి, అన్వాహార్యము అని పేరు కూడా ఉంది దక్షిణాగ్నికి. అయితే దీనికి కూడా లక్షణాలు ఏమిటయ్యానంటే గార్హపత్యాగ్నికి ఏవైతే ఫలాలు చెప్పామో అవే ఫలాలు దీనికి అనువర్తిస్తాయి. సంపూర్ణ ఆయుర్దాయము ఉంటుంది, జీవితాంతం ఉజ్వలంగా జీవిస్తాడు, వంశం క్షీణించదు, ఇటువంటివి. దీనిలో చంద్రుడు అనేటువంటి వాడు ప్రధానమైన పురుషుడు. ఇది దక్షిణాగ్ని. ఇలా 2 అగ్నులు చెప్పినాయి. ఇక 3వ అగ్ని గార్హపత్యాగ్ని. ఆ గార్హపత్యాగ్ని ఆహవనీయాగ్ని. 3వది ఆహవనీయాగ్ని. అది కూడా లక్షణాలన్నీ కూడా ఫలాలు, ఆ ఫలాలన్నీ కూడా అదే మాత్రమే ఉన్నాయి. అయితే ఇక్కడ శరీరం ఏమిటి? ప్రాణము, ఆకాశము, ద్యులోకము, విద్యుత్తు. ఇక్కడ విద్యుత్ అనేటప్పటికీ వెంటనే కరెంటులోకి పోతారు, మనం కనిపెట్టిన కరెంటులోకి పోతారు. అది కాదు. ఇక్కడ విద్యుత్ అనేటువంటిది మెరుపు. ఇది ప్రాణము, ఆకాశము, ద్యులోకము, విద్యుత్తు. ఇది ఆహవనీయాగ్నికి శరీరాలు. దీనిలో ప్రాణం అనేటువంటిది ప్రధానమైనటువంటిది, బ్రహ్మం. ఇలా 3 అగ్నులు ఉపదేశించాయి. అనగా ఏంటి? నువ్వు త్రేతాగ్నులు రోజు 3 అగ్నులను ఉపాసిస్తున్నావు కదా. ఆ ఉపాసిస్తున్నావంటే అర్థం ఏమిటి, వాడి ఫలాలు ఏమిటి అనేటువంటివి అన్నమాట. అది అందుకనే
ఈ 3 అగ్నుల్ని 3 అగ్నులతో పాటు 2 కూడా కలుపుకొని పంచాగ్నులు. ఈ 5 అగ్నులను యజ్ఞం సందర్భంగా ఆరాధిస్తుంటారు. మేము మొన్న రఘుశంకర్ నేను వెళితే ఆ 12వ రోజు శంకర జయంతి సందర్భంగా వాళ్ళు బ్రహ్మాండంగా 5 కుండాల్లో ఆ అగ్నులను రగులుతూ మంత్రాలు చదువుతూ హవిస్సులు వేస్తూ కట్టెలు వేస్తూ రకరకములైనటువంటి అరటి పండ్లు వేస్తూ అన్నం వేస్తూ ఇట్లా ఈ విధంగా వాళ్ళు యజ్ఞాగ్ని ఆరాధిస్తున్నారు 3 గంటల సేపు. ఇది నిత్యము ఉంటుంది, వేదకాలంలో ప్రతిరోజు ఉంటుంది. ఈ 3 అగ్నులు ఉపదేశించాయి ఉపకోసలుడికి. గురువుగారేమో వెళ్ళాడు, ఆయన ఎక్కడికో వెళ్ళాడు తపస్సు అని, ఏదో కొద్ది కాలం తర్వాత వస్తానులే అన్నాడు. గురువుగారికి తెలుసు నేను వెళుతున్నాను, వీడికి 3 అగ్నులు ఉపదేశిస్తాయి, ఈ 3 అగ్నులు అంటే ఏమిటో, 3 అగ్నుల వల్ల ఫలితాలు ఏమిటో ఉపదేశిస్తాయని గురువుగారికి తెలుసు. సత్యకాముడికి అంతా అయిపోయిన తర్వాత ఈ 3 అగ్నులు ఉపదేశించిన తర్వాత 3 అగ్నులు అంటాయి, ఏమనంటాయో తెలుసునా, మాకు ఇంతవరకు తెలుసు, ఇంకా విశేషంగా మీ గురువుగారు చెప్తాడు అని చెప్పి అంటాయి ఈ 3 అగ్నులు. ఈ 3 అగ్నులు తర్వాత మీ గురువుగారు చెబుతాడు ఇంకా విశేషాలు, బ్రహ్మముల గురించి చెబుతాడు అని 3 అగ్నులు అన్నాయి. అన్న తర్వాత కొద్ది రోజులకి గురువుగారు వచ్చాడు, సత్యకాముడి ఇంటికి వచ్చాడు. సత్యకాముడికి తెలుసు 3 అగ్నులు చెప్పినాయి అని. అప్పుడు ఆ సత్యకాముడు శిష్యుడైన ఉపకోశలుడికి బ్రహ్మోపదేశం చేశాడు. అంటే బ్రహ్మమును గురించి చెప్పాడు. ఆ బ్రహ్మమును గురించి చెప్పినటువంటి మంత్రాలలో ఇదిగో ఇది మొదటి మంత్రం. ఇది 44వ సూత్రంలో య ఏషః అక్షిణి పురుషో దృశ్యతే, య ఏషః అక్షిణి పురుషో దృశ్యతే అంతవరకు కావా. ఏష ఆత్మేతి హోవాచ, ఏష ఆత్మేతి హోవాచ, ఏతదమృతం అభయం ఏతద్ బ్రహ్మేతి, తద్యద్యపి అస్మిన్ సర్పిః ఉదకం వా సించతి వర్త్మని ఏవ గచ్చతి. ఇది మంత్రం. ఈ మంత్రంలో ఆ బ్రహ్మముల గురించి ఆత్మ అన్న బ్రహ్మాన్న ఒకటే. యా ఏషః అక్షిణి పురుషో దృశ్యతే. అక్షిణి అంటే కన్ను. ఆ కంటిలో ఏషః పురుషః దృశ్యతే, ఏషః పురుషః దృశ్యతే. ఏషః ఈ పురుషః పురుషుడు. ఇక్కడ ఏషః శబ్దం ఏమిటంటే పుల్లింగ శబ్దం. ఏషః అనేది పుల్లింగ శబ్దం. దకారంత పుల్లింగ, ఏషః పుల్లింగ శబ్దం. ఏషః ఇతడు ఉన్నాడే, కంటిలో పడుతున్నాడే ఒకడు, మన కంటిలో ఒక బొమ్మ పడుతున్నది, ఆ బొమ్మ ఉన్నది చూశారు. ఏషః పురుషః దృశ్యతే, ఇతడు పురుషుడు అని ఒక వాక్యం. ఈ ఏషః అనేటువంటి వాడే, ఇతడే, ఆ పురుషుడే ఆత్మ ఇతి హ ఉవాచ. ఆ పురుషుడే ఆత్మ అని ఉవాచ. హ అంటే అనేను, ఉవాచ అంటే పలికెను, హ అంటే కదా. సహజంగా దీనిలో హ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఏం చెబుతున్నాడు, అక్షిణి కంటిలో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడు బ్రహ్మము అని. ఆ కంటిలో ఉన్నటువంటి పురుషుడు బ్రహ్మము. మరొక కన్ను ఉన్నది, ఆ కన్ను ఏం చేస్తూ చూస్తున్నది. ఆ కన్ను చూసి ఆ వస్తువును చూస్తూ ఉన్నది. ఆ వస్తువును చూస్తూ ఉన్నది. ఆ వస్తువు యొక్క రూపం మన కంటిపాపలో పడుతూ ఉన్నది. ఆ వస్తువు యొక్క రూపం కంటిపాపలో పడుతున్నది. ఆ కంటిపాపలో పడుతుంటుంటే ఆ కంటిపాపలో పడటానికి దేమిటి ముఖ్యమైనటువంటిదంటే చైతన్యం అనేటువంటి మహాశక్తి ఉంది. దానిలో ఒక గొప్ప విశేషమైన కిరణాలు ఉన్నాయి. ఆ కిరణాలు ఏంటి, సూర్యునితో సమానమైన కిరణాలు. అవి
ఉండటం వలన ఆ బొమ్మ కనబడుతున్నది, నీ కంటిలో పడుతున్నది. ఆ కంటిలో పడుతున్నటువంటి ఆ పురుష ఎవరైతే ఉన్నాడో అతడు బ్రహ్మము. ఇది కంటిలో పడుతున్నటువంటి ఏ పురుష అయితే ఉన్నాడో ఆ పురుషుడు బ్రహ్మము. ఇప్పుడు భగవద్గీతలోకి వెళ్ళండి. భగవద్గీతలో 10వ అధ్యాయంలోకి వెళ్ళండి. 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు? స్థావరాణం హిమాలయ అన్నాడు. అంటే హిమాలయము బ్రహ్మము అని చెప్పాడు. హిమాలయం అనేటువంటిది నీ కంటికి కనపడితేనే కదా బ్రహ్మం అనేది. అంటే నీ కన్ను పనిచేస్తున్నది. ఆ కంటిలో హిమాలయం యొక్క రూపం అంతా దీనిలో పడుతున్నది. అలానే అక్కడ ఒక 50 చెప్పాడు. ఏది మన 10వ అధ్యాయంలో. ఇవన్నీ ఏమిటి? ఈ సమస్తమైనటువంటి చరాచర జగత్తు అంతా కూడా మన కంటిలో పడుతూ ఉన్నది. మన కంటిలో పడుతున్నటువంటి చరాచర జగత్తు అంతా బ్రహ్మము. ఇప్పుడు ఉదాహరణకి ఏదో ఒకరో ఇద్దరు గుడ్డివాళ్ళు ఉన్నారనుకో, సరే వాళ్ళ సంగతి. అసలు నిజంగా అసలు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ కళ్ళు కనపట్టలేదు అనుకోండి, అప్పుడు ఎట్లుంటుంది? ఒకసారి కనుక ఊహించుకుంటే అసలు ఎవరికి కళ్ళు కనపట్టలేదు, అసలు ఎట్లా బతుకుతాడు వాడు? అసలు ఎవడు 500 కోట్ల జనాభా కళ్ళు కనపట్టలేదు అనుకోండి, కంట్లో ఏమీ కనపట్టలేదు. ఒకసారి ఆలోచించుకోండి. ఆ కంటిలో పడుతుంటేనే కదా, ఆ వస్తువు పడుతుంటే ఆ వస్తువులో బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటాం. నీ ఎదురుగ్గా ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషి ఏదో నమస్కారం చేసావు. ఆ నమస్కారం చేస్తున్నావు అని అంటే అర్థం ఏమిటి? ఆ మనిషిలో ఉన్న బ్రహ్మమునకు నమస్కారం చేస్తున్నాం. ఒక చిన్న ఉదాహరణ మీకు గుర్తున్నటువంటి, శంకరాచార్య స్వామి వారు వెళుతుంటుంటే ఆయనగా 10 మంది శిష్యులు వెళుతుంటే ఒక చండాలుడు ఎదురు వచ్చాడు. చండాలుడు ఎదురుగానే తప్పుకో అన్నారు. తప్పుకో అని అంటే అసలు చండాలుడు అంటే వాడు అంత దూరంలో ఉంటే ఇక్కడ కంపు కొడుతుంటుంది చండాలుడు అంటే. అప్పుడు చండాలుడు అంటాడు, తప్పుకోమన్నది నా అన్నమయమైన శరీరాన్న, లోపల ఉన్న బ్రహ్మమున తప్పుకోమన్నది ఏదో చెప్పయ్యా అన్నాడు. అన్నమయమైన శరీరం అంటే స్థూల శరీరం. ఈ స్థూల శరీరాన్ని తప్పుకోమన్నావా, లోపల ఉన్న బ్రహ్మాన్ని తప్పుకోమన్నావా అని ప్రశ్న వేసేటప్పటికీ శంకరాచార్య స్వామి వారికి అయ్యో ఇంత ప్రశ్న వేశాడంటే, ఈ ప్రశ్న ఈయన సాక్షాత్తు ఎవరై ఉంటారో అని చూస్తుంటే శంకరుడు, శివుడు ఆ రూపంలో వచ్చి చెబుతున్నాడు, బ్రహ్మము ఇలా ఉంటాడు అని చెబుతున్నాడు. చండాలోస్తు ద్విజోస్తు మనీషా అని చివరిలో ప్రతిపాదనలో 5 శ్లోకాలకి 5 మొగటంతో చెప్పాడు. అట్లా అనమాట. కాబట్టి ఆ కన్ను చూస్తూ ఉన్నది అని అంటే బ్రహ్మమును చూస్తూ ఉన్నది. ఏషః దృశ్యతే అని చెబుతున్నాడు. ఆ బ్రహ్మము ఆత్మ ఇది హోవాచ. అయితే ఆ బ్రహ్మం ఎటువంటిది? బ్రహ్మం యొక్క లక్షణాలు చెబుతున్నాడు. ఏతద్ అమృతం. ఇక్కడ అమృతం అనేటువంటి దానికి చాలామంది లోకంలో అబ్బా తిన్న తర్వాత అంటారు అమృతమేనండి. వాడి ఉద్దేశం ఏంటంటే అమృతం అంటే టేస్ట్గా ఉన్నది, తీయగా ఉన్నది, ఈ భావాలు వాడికి. కానీ ఇక్కడ అమృతం అని అంటే నాశము లేనిది అని అర్థం. నా మృత అమృత, నా మృత అమృత అంటే మరణం లేనిది. మరణం లేనిది అని అంటే అర్థం ఏంటి? శాశ్వతము అని అర్థం. అమృతం అంటే శాశ్వతము అని అర్థం. అభయం, భయము లేనిది. ఇంకా ఏతత్ బ్రహ్మేతి, ఏతత్ బ్రహ్మేతి, ఏతత్ బ్రహ్మ ఇతి. ఇక్కడ ఒక విశేషం, ఏతత్. ఇంత క్రితం ఏం చెప్పాడు? ఏషః అక్షిణి అని చెప్పాడు. ఏషః శబ్దం ఏమిటి? పుల్లింగ శబ్దం. పుల్లింగంలో ప్రథమ ఏకవచనం.
ఇక్కడ ఏం చెబుతున్నాడు? ఏతత్ బ్రహ్మేతి. ఏతత్ అనేటువంటిది ఏమిటి? దకారాంత నపుంసకలింగం. ఇక్కడ పట్టుకోవాలి, దకారాంతక నపుంసకలింగము అని చెబుతూ ఏతత్ బ్రహ్మేతి అని చెప్పాడు. ఇది బ్రహ్మము అని చెప్పాడు. అనగా అర్థం నిర్గుణ బ్రహ్మం. ఇది ఇక్కడ ఏతత్ బ్రహ్మేతి నిర్గుణ బ్రహ్మం. ఇంత క్రితం చెప్పాడు అక్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మేతి హోవాచ. అక్కడేంటి? ఆ బ్రహ్మం ఏమిటి? సగుణ బ్రహ్మం. ఇది నిర్గుణ బ్రహ్మం. ఇక్కడ చెబుతున్నది ఏమిటి మనకి ఈ చాప్టర్లో అంటే సగుణ బ్రహ్మాన్ని గురించి చెబుతున్నాడు. నిర్గుణ బ్రహ్మం అనేటువంటి లక్షణాలు మనకు తెలిసినాయి. నిర్గుణ బ్రహ్మం అశబ్దం, అస్పర్శం, అరూపం, అచక్షు, ఈ విధంగా మనకు ఇందులో కఠోపనిషత్తులో చెప్పారు. ఇలా ఉంటే లక్షణాలు. అలానే భగవద్గీతలో కూడా నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకాన చైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అని ఈ విధంగా ఒక 18 శ్లోకాలు ఆ బ్రహ్మాన్ని గురించి చెప్పేశారు. దానిలో అంత నిర్గుణ బ్రహ్మమే అది. ఇప్పుడు సగుణ బ్రహ్మంలోకి అసలు చెప్పేదంటే సగుణ బ్రహ్మోపాసన చెబుతున్నారు ఈ చాప్టర్లో. అది ఎందుకు చెబుతున్నారు అని అంటే సగుణ బ్రహ్మము వలననే నీవు మోక్షాన్ని పొందగలుగుతావు అని భగవద్గీతలో చెప్పాడు. నిర్గుణ బ్రహ్మం వలన పొందటం అనేది చాలా క్లేశోధికతరం, క్లేశ అధికతరం అని ఒక మాట వేశారు శ్రీకృష్ణ పరమాత్మ. క్లేశ అధికతరం, చాలా చాలా కష్టమైనటువంటి నిర్గుణ బ్రహ్మం ద్వారా మోక్షాన్ని పొందటం. అది ఎవరు పొందుతారో? ఋషీంద్రులు. వాళ్ళకేం రూపాలు అక్కర్లేదు, వాళ్ళకి ఉపాసనలు అక్కర్లేదు, రూపాలు ఉపాసనలు ఇవన్నీ ఏవి అక్కర్లేదు వాళ్ళకి. ఆ నిర్గుణ బ్రహ్మం ఉపాసించేవారు. మిగిలినటువంటి వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరికీ సగుణ బ్రహ్మం కావాలి. అందుకని సగుణ బ్రహ్మం కావాలి కాబట్టి ఈ జగత్తులో ఉన్న రూపములు ఏవైతే ఉన్నాయో ఆ రూపములలో బ్రహ్మమును దర్శించుము అని అంటున్నాడు. మనకు ఆదిత్యో బ్రహ్మ అని వచ్చింది. ఆదిత్యో బ్రహ్మ అంటే ఆదిత్యుడు ఆకాశంలో కనపడుతున్నది బ్రహ్మమే. అదే భగవద్గీతలో ఏం చెప్పాడు అని అంటే ఆయన సూర్యుడు బ్రహ్మమే. ఆదిత్యానామహం విష్ణు అని అనుకుంటూ సూర్యుడు బ్రహ్మమే అన్నాడు. చంద్రుడు నక్షత్రానామహం శశి అంటే చంద్రుడు బ్రహ్మమే అని చెప్పాడు. ఇవన్నీ ఏంటి? వస్తువులుగా అనగా అర్థం ఏంటి? రూపాలు అంటే సగుణ బ్రహ్మం. అవన్నీ సగుణ బ్రహ్మాలు. మనకు 10వ అధ్యాయం అంతా సగుణ బ్రహ్మం ఏది గీతలో. అట్లా ఈ విధంగా సగుణ బ్రహ్మాన్ని గురించి చెప్పాలి. సరే చెప్పి ఇప్పుడు కంటిని గురించి చెబుతున్నాడు. కంటిలో ఎదురుగా వస్తువు కనబడుతున్నది కాబట్టి సరిపోతుంది. మరి కంటిలో నీళ్లు పోస్తుంటే నీళ్లు నిలబడతాయా? కన్నున్నది నీళ్లు పోస్తానంటే నీళ్ళు ఏమవుతూ జారిపోతూ ఉంటే, రెప్పల మీదుగా జారిపోతుంటే ఏమైనా కనపడుతున్నదా? ఏం కనపడలేదండి. మరి నీళ్లు కదా, విడిగా అయితే అంత దూరంలో పెట్టేట్టయితే దానిలో అక్కడ పెట్టేస్తే ఆ నీళ్ళు అండి అని అంటాం. మరి నీళ్లు నీకు దగ్గరికి కంటి దగ్గరికి వచ్చేసినాయి అంటే నీళ్లు కనపడుతున్నాయా? పోతున్నాయి, అసలు మానేసేవా ముందు తర్వాత సంగతి, కళ్ళు కనపడలేదు అంటాడు. ఆ విషయం చెబుతున్నాడు. తత్ యద్యపి అస్మిన్ సర్పి ఉదకం వాసించది వర్త్మనే ఏవ గచ్చతి. ఆ నీరు పోస్తే ఆ సర్పి అంటే నీళ్లు చల్లితే పక్కలకు జారిపోతూ ఉన్నది. ఇది కనపడుతూనే ఉన్నది కదా. తత్ యద్యపి అస్మిన్ సర్పి ఉదకం. సర్పి అంటే నెయ్యి ఉదకము. నెయ్యి కానీ ఉదకం కానీ పోస్తుంటే ఉంటుందా? ఉండలేదు, పక్కలకు జారిపోతూ ఉంటుంటుంది. అది వస్తువే కదా, జారిపోతున్నది, అది జారిపోతుంది. ఇక్కడ కనబడుతున్నది ఏమిటి? జీవుని ప్రతిబింబమా లేక నేత్రమునకు అధిష్టాన దేవత ఎవరు అనేటువంటి ఒక ప్రశ్న వేశాడు. ఇక అక్కడ ఒక ఉదాహరణ చెప్పాడు. అంటే కంటిలో కనుక ఏమైనా జలం పోస్తే అవి నిలబడవు కాబట్టి అలా పోతూ ఉంటుంటాయి, అవి పక్కకు జారిపోతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు పోయటం లేదు, మానేశాడు, కళ్ళు తెరిచాడు శుభ్రంగా. ఇప్పుడు ఏం కనబడుతున్నది
అని ప్రశ్న వేస్తే ఇక్కడ కనబడుతున్నది ఏమిటి అని అంటే ఛాయాత్మ జీవాత్మ. అంటే ఎదురుగా మనిషి ఉన్నాడండి, ఒక మనిషి ఎదురుగా, వాడిని ఏమంటున్నాము అని అంటే జీవాత్మ అన్నాం. అయినను ఆదిత్యుడనే చెప్పాలి. ఆదిత్యుడండి, ఆదిత్యుడు అంటే ఏమిటి అర్థము? ఈ నేత్రంలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి వాడు ఎవరు అని అంటే ఆది జీవాత్మ అంటున్నావేమో, జీవాత్మ అంటున్నావేమో, కానీ ఆదిత్యుడు అని చెబుతున్నాడు. ఎందుకు ఆదిత్యుడు అని అంటే కిరణముల ద్వారా నేత్రములలో ఉన్నాడు. కిరణముల ద్వారా నేత్రములలో ఉన్నాడు. మన నేత్రముల్లో ఆ సూర్యుడు ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాము? సూర్యుడు అంటున్నాం. ఆ సూర్యుడు ఉన్నాడు కాబట్టి రశ్మిభి ఏషః అస్మిన్ ప్రతిష్ఠితః. కిరణముల ద్వారా ఆయన మన కంటిలో ప్రవేశించి ఉన్నాడు కాబట్టి ఆదిత్యః అని ఆదిత్యుణ్ణి చెబుతున్నాం. ఆ కిరణముల ద్వారా నేత్రంలో ఉన్నాడు అని చెబుతున్నాం. ఇక్కడికి చెప్పేది ఏమిటంటే ఆ కనపడేటువంటి వస్తువులను చూశారు, జీవాత్మ అయినను ఆదిత్యుడనే చెప్పండి అని అంటున్నాడు. ఆదిత్యుడనే చెప్పండి అని చెబుతున్నాడు. ఆదిత్యుడు అని అంటే అర్థం ఏమిటి? సూర్యుడు అని అర్థం. ఆ సూర్యుడు మన కంటిలో కిరణముల ద్వారా నేత్రముల యందు ఉన్నాడు. ఈయనకి ఏం లక్షణాలు ఉన్నాయి అని అంటే అమృతత్వాది గుణములు గల దేవతాత్మ అయినటువంటి ఆదిత్యుడు మన నేత్రస్థానములో మన శరీరంలో ఉన్నాడు. అంత మాత్రమున ఆయనను పరమాత్మగా గ్రహించలేము కదా. ఇప్పుడు చెబుతున్నది ఏమిటంటే పూర్వపక్షం వేస్తున్నాడు. ఏమిటి పూర్వపక్షం అంటే, నువ్వు చూస్తున్నావండి ఒక వస్తువుని, ఆ వస్తువు యొక్క ప్రతిబింబం నీలో కనపడుతున్నది. అసలు ఏంటి? ప్రతిబింబమే కనపడేది. అద్దం ఉందనుకో, అద్దంలో మనం నిలబడి ఉన్నామంటే మన ప్రతిబింబం కనపడుతుంటుంది. అట్లనే మనిషి ఎదురుగ్గా ఉన్నాడనుకో, మన కంటిలో వాడి ప్రతిబింబం పడుతుంటుంది. అది అసలు ఆ ప్రతిబింబం పడి ఫలానా వాడరా అని చెబుతుంటాం. అట్లా లేక నేత్రమునకు అధిష్టాన దేవత, అయి నేత్రానికి అధిష్టాన దేవత. లేకపోతే కనుక ఆకాశంలో సూర్యుని చూశావు, సూర్యుని యొక్క ప్రతిబింబం కంటిలో పడది, ఆ కంటిలో పడినటువంటి ఆ సూర్యుడు అధిష్టాన దేవత ఈ కంటికి, అది ఒక ప్రశ్న వేశాడు. లేకపోతే ఆయన బ్రహ్మమా, లేకపోతే ఆయన జీవాత్మ అని ఈ విధంగా ప్రశ్నలు వేశాడు. జీవాత్మ మరి అయినా కానీ జీవాత్మ అయినా మేము జనరల్గా మనం ఏం చెబుతాము? ఆదిత్యో బ్రహ్మ అని చెబుతున్నాం. ఆదిత్యో బ్రహ్మని చెబుతున్నాం కదా. కాబట్టి ఇన్ని ప్రశ్నలు వేశాడు. ప్రశ్నలు వేసి ఇంకా ఏమంటున్నాడు? ఇంకా ప్రశ్నలు. రశ్మిభి ఏషః అస్మిన్ ప్రతిష్ఠితః. ఆదిత్యుడు కిరణముల ద్వారా నేత్రములలో ఉన్నాడు కదా. అమృతత్వాది గుణములు గల దేవతాత్మ అయిన ఆదిత్యుడు నేత్రస్థానంలో ఉన్నాడు కదా. ఇప్పుడు ఏమిటి? ఇక్కడ ఆ సూర్యుని చూస్తున్నాము, సూర్యుడి యొక్క ప్రతిబింబం మన కంటిలో పడుతున్నది. దీన్ని 4 ప్రశ్నలు వేశాడు. ఈయన అధిష్టాన దేవత, జీవాత్మ, పరమాత్మ ఏమిటి అనేటువంటి ప్రశ్నలు పూర్వపక్షంలో వేస్తూ, కంటిలో పడినంత మాత్రమున, ఆ బింబము కంటిలో పడినంత మాత్రమున ఆయనను పరమాత్మగా గ్రహిస్తామా? బ్రహ్మమా? బ్రహ్మం అంటే నువ్వేం చెప్పామండి? అస్పర్శం, అశబ్దం, అరూపం, అచక్షు, అశరీర, ఇంత లిస్టు చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడ వరకు? కఠోపనిషత్తులు. అశరీర కదా. అశరీర అది నీ కంట్లో ఎటువంటాడండి? సూర్యుడు అంటే కనపడుతున్నాడు, బింబం కనపడుతున్నది కాబట్టి ప్రతిబింబం కంట్లో పడుతున్నది, దాని రైట్. అలానే స్థావరాణ హిమాలయ పర్వత కంటిలో పడుతుంది కాబట్టి అది రైటే. నువ్వు ఏమంటున్నావు? బ్రహ్మము అంటున్నావు కదా. మరి బ్రహ్మము అని అంటుంటే బ్రహ్మానికి ఉన్న లక్షణాలు ఏమిటి? అశరీరం ఎట్ట పడుతుంది అండి? ఎలా పడుతుంది? ఇది
ఇది చెబుతున్నాడు. ఇక్కడే ఉన్నది దీంట్లో. అంటే అర్థం ఏమిటి? బ్రహ్మము నిర్గుణ బ్రహ్మము. ఆ నిర్గుణ బ్రహ్మము సగుణ బ్రహ్మము అయినప్పుడే ఈ లక్షణాలు. ఆ నిర్గుణ బ్రహ్మము సగుణమైనప్పుడు, ఆ నిర్గుణ బ్రహ్మము సగుణ రూపం ధరిస్తున్నప్పుడు ఆదిత్యో బ్రహ్మ, ప్రాణో బ్రహ్మ, ఇవి అప్పుడు వచ్చేది. కాబట్టి సగుణ రూపం. మరి సగుణ రూపం ధరించారు ఎందుకు? సగుణ రూపం ఎందుకు అని అంటే ఉపాసన కోసం. ఉపాసన వలన, సగుణ బ్రహ్మోపాసన వలన బ్రహ్మమును చేరవచ్చును. ఈ విషయం ఎక్కడుంది? ఫలాధ్యాయంలో ఉంది. అంటే నిర్గుణ బ్రహ్మోపాసన వల్ల మోక్షం పొందుతాడు. అది డైరెక్ట్గా ఇక దాని గురించి పక్కన పెట్టేసేయచ్చు. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. సగుణ బ్రహ్మోపాసన వలన చేరతాడు. సగుణ బ్రహ్మోపాసన అనేటువంటిది మనం చేయగలుగుతాము. నిర్గుణ బ్రహ్మోపాసన క్లేశోధకతరం. కాబట్టి ఈ పూర్వపక్షంలో ఏమేస్తున్నాడు అని అంటే, నువ్వు వస్తువు కనపడుతున్నది కదయ్యా, ఒక మనిషి కనపడుతున్నాడు కదా, నీ కంటిలో పడుతున్నాడు కదా, వాడిని జీవాత్మ అనాలనా? మరి పరమాత్మ అంటున్నావు కదా, మరి పరమాత్మ అంటే పరమాత్మకు ఉన్న లక్షణాలు ఉన్నాయా? మరి అసలు పరమాత్మ పడ్డాడు కదా అని ఇట్లా ఈ విధంగా ఈ ప్రశ్న పూర్వపక్షంలో వేసేసాడు. ఈ పూర్వపక్షంలో వేసేటప్పటికి ఇంకా సమాధానం చెప్పాలి కదా. సమాధానం ఏం చెప్తున్నాడు? ఏష అక్షిణి పురుష. ఏష శబ్దం ఇందాకేం చెప్పాను? పుల్లింగ శబ్దం. ఏష దకారాంత పుల్లింగ శబ్ద. ఏష ఏతౌ ఏతే ఏతం ఏతౌ అట్లా ఈ విధంగా వరుసగా ఏష శబ్దం వస్తుంది. అందుకనే గ్రామర్ చదువుకుంటే శబ్దమంజరి చదువుకుంటే తెలుస్తుంది. ఏష ఇతడు అక్షిణి పురుష. అక్షిణి కంటిలో ఉన్న పురుషుడు. ఈ పురుష శబ్దాన్ని బ్రహ్మము లేక పరమాత్మకి వాడతారు. ఇందులో నారాయణ ఉపనిషత్తులో కూడా ఏం చెబుతాడనంటే అథ నారాయణో పురుష అని వరుసగా చెప్పుకుంటూ, నారాయణుడే పురుషుడు అని చెప్పుకుంటూ వరుసగా ఆ నారాయణ నుంచి జన్మించినటువంటివి అన్ని వరుసగా చెప్పుకుంటూ వస్తాడు. కాబట్టి ఇక్కడ పురుష శబ్దము బ్రహ్మము, పరమాత్మ, తర్వాత సగుణ బ్రహ్మం ఒకవాడు చెప్పాలంటే సగుణ బ్రహ్మం ఇన్ని అర్థాల్లో చెప్పుకుంటారు. ఇప్పుడు కంటిలో ఉన్నటువంటి పురుషుడు ఉన్నాడే పరమాత్మయే అన్నయ్య. ఇందులో చాంద్రోగ్యోపనిషత్తు అనగా వేదము ఏం చెబుతున్నది? ఏష అక్షిణి పురుష అని ఒక సూత్రం చెప్పేసేసింది అంతే. ఈ కంటిలో ఉన్నటువంటి ఏష ఇతడు, వీడు పురుష. ఇది ఏష అక్షిణి పురుష. కంటిలో ఉన్నటువంటి వాడు వీడు పురుషుడు అని చెప్పేసి. ఇంకా ఇక్కడ ఆత్మ ఇతి అనే కాకుండా కూడా ఏతత్ బ్రహ్మేతి పైన ఆ సూత్రం చెప్పాడు చూడండి, మంత్రం చెప్పాడు. ఏష అక్షిణి పురుషో దృశ్యతే. ఆ మంత్రాన్ని ఇక్కడ చెబుతున్నాడు. ఇక్కడ దీనిలో ఏష అక్షిణి పురుషో దృశ్యతే ఏష ఆత్మేతి హోవాచ అని చెబుతున్నాడు. దానిలో చెప్పినటువంటి ఒక పదాన్ని మళ్ళీ తీసుకుంటున్నాడు. ఇక్కడ ఏష ఆత్మేతి అనే కాకుండా ఏతత్ బ్రహ్మేతి. ఏతత్ ఇందాక చెప్పాం. ఏతత్ ఏమిటి? నపుంసకలింగం. ఏతత్ బ్రహ్మేతి అని ఉపదేశం. నిర్గుణ బ్రహ్మమే మేము చెబుతున్నది, నిర్గుణ బ్రహ్మమేనయ్యా చెబుతున్నది. ఆ నిర్గుణ బ్రహ్మాన్ని సగుణ బ్రహ్మంగా ఏష అక్షిణి పురుష అని చెప్పాడు. చెబుతున్నది ఏంటంటే ఏతద్ బ్రహ్మేతి. ఆ ఏతద్ బ్రహ్మేతే ఇక్కడ ఏం చెబుతున్నాడు అనమాట? ఏష అక్షిణి పురుష అని చెబుతున్నాడు. సగుణ బ్రహ్మంగా చెబుతున్నాం. అది
నిర్గుణ బ్రహ్మము ఏతద్ బ్రహ్మేతి అని ఉపదేశం. నిర్గుణ బ్రహ్మానికి ఏమీ లోటు లేదు, అది ఎప్పుడు బ్రహ్మమేను అని చెబుతున్నాడు. అటువంటి ఈ బ్రహ్మము అమృతము, అభయము, దోషరహితము అని ఈ లక్షణాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. మరి ఈ లక్షణాలకి నువ్వు ఇంత క్రితం ఏమని పూర్వపక్షం వేశావు? ఆ కంటిలో కనబడుతున్నటువంటి వాడు ఉన్నాడే, వాడిని జీవాత్మ అనొచ్చు కదా అని వేశావుగా ప్రశ్న. జీవాత్మ అని ప్రశ్న అనొచ్చు కదా అని అన్నావు కదా. అంటే దానికి ఏం చెబుతున్నాడంటే, అభయము, అమృతము ఈ లక్షణాలకు జీవకుడుకు ఉండవు, జీవాత్మకు ఉండవు. ఎవరికి ఉంటాయి? ఎవరికి ఉంటాయి అని అంటే పరమాత్మకి ఉంటాయి, కాబట్టి జీవాత్మకి ఉండవు. ఇది చెబుతున్నాడు. కాబట్టి పై మంత్రాన్ని వివరిస్తున్నాడు. ఆ మంత్రంలో చెప్పింది ఏమిటి? చివరికి కంటిలో ఉన్నటువంటి పురుషుడు బ్రహ్మమేను అని చెబుతూ, ఆ బ్రహ్మమును గురించి చెబుతూ ఇదిగో ఇక్కడ వరుసగా వివరిస్తుకుంటూ వచ్చాడు అన్నమాట. ఇక్కడ కాబట్టి మన కంటితో చూస్తున్నటువంటి అనేకమైనటువంటి వస్తువులు ఉంటాయి, అన్నీ అనేకమైనటువంటి ఉంటాయి. ఇది ఎందుకు చెబుతున్నాడంటే, ఉదాహరణ దీన్ని ఆధారంగా చేసుకోవాలి. అనేకం దేవాలయానికి వెళ్ళాము అనుకోండి, దేవాలయంలో ఆ దేవుణ్ణి చూస్తున్నాం, వెంకటేశ్వర స్వామిని అనుకుందాం, లేకపోతే అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నాం. ఆ కంటిలో రూపం పడుతున్నది. కంటిలో ఏంటి పడుతుంది? ఆ వస్తువు యొక్క ప్రతిబింబం మన కంటిలో పడుతున్నది. ఆ కంటిలో పడుతున్నది కదా, అప్పుడు మనం ఏమనుకోవాలి అంటే, ఏష అక్షిణి పురుష. వెంకటేశ్వర స్వామి వారు పుల్లింగం కదా, కాబట్టి ఏష పురుష. అక్షిణి మన యొక్క కంటిలో ఏష పురుష అస్తి. ఏష పురుషగా ఈ పురుషుడు అస్తి ఉన్నాడు, సగుణ బ్రహ్మం. ఇంకొక గుడికి పోయినావు, ఇంకొక గుడికి పోతే అక్కడ అమ్మవారు ఉంటుంది, అప్పుడు ఏషా దీర్ఘం ఇవ్వాలి. అప్పుడు దీర్ఘం ఏషా పురుష అస్తి, ఏషా ఈమె పరబ్రహ్మ రూపం అస్తి ఉన్నది. అట్లా ఈ విధంగా మన కంటిలో ఆ పడుతున్నటువంటి ప్రతిబింబములు ఉన్నాయి, అవన్నీ కూడా పురుష అని చెప్తున్నాడు. ఆ పురుష అని అంటే సగుణ బ్రహ్మము ఇక్కడ చెప్పేది అది అని చెబుతూ, ఇంకా విశేషంగా చెబుతున్నాడు ఈ ప్రకరణంలో. ఈ బ్రహ్మాన్ని గురించి ఏం చెబుతున్నాడు అని అంటే, ఒక 3 విషయాలు చెప్తున్నాడు. బ్రహ్మముని గురించి 3 విషయములు. సంయద్వామము, వామని, భామని అనేటువంటి ఒక 3 పదాలు ఇస్తున్నాడు. ఈ 3 పదాలు చెబుతున్నాడు ఈ మంత్రంలో. ఏతం సంయద్వామ ఇతి ఆచక్షతే, ఏతం హి సర్వాణి నామాని అభిసంయంతి. అంటే ఇక్కడే బ్రహ్మమును సంయద్వామం అంటారు. జీవునికి కర్మఫలాలు జనించడానికి కారణం ఈయనే. ఈ సగుణ బ్రహ్మానికి ఒక పేరు సంయద్వామము అని చెప్పాడు. ఆ సంయద్వామం అనేటువంటి పేరుతోటి ఆ బ్రహ్మము జీవుడు కర్మఫలాలన్నీ ఇస్తుంటాడు. ఇంకొకటి ఏషవు ఏవ వామానీ, ఏష హి సర్వాణి వామాని నయతి. వామాని అనే పేరుతోటి జీవునికి కర్మఫలాలను ఇచ్చేవాడు. అంటే మొట్టమొదటేమో కర్మఫలాలు పుట్టడానికి, కర్మఫలాలు ఇవ్వటానికి. కర్మఫలాలు పుట్టడానికి అని అంటే కర్మలు చేయించడం, కర్మలు చేస్తేనే కదా కర్మఫలాలు పుట్టేది. సంయద్వామంలో కర్మలన్నీ చేయించుతాడు, వామనిలోనే ఫలాలు ఇచ్చేస్తాడు. భామని ఏషవు ఏవ భామనీ, ఆ భామని రూపంలో సమస్త లోకాలను ప్రకాశింపజేస్తాడు. అందుకని ఏషహి సర్వేషు లోకేషు భాతి. ఏష ఈ సగుణ బ్రహ్మము ఈ సమస్త లోకములను ప్రకాశింపజేస్తుంటాడు. సమస్త శుభాలకు ఆశ్రయము, స్వయం ప్రకాశము కనుక అక్షంత పురుషుడనగా పరమాత్మయే అని చెబుతున్నాడు. అక్షంత పురుషుడనగా పరమాత్మయే. మన కంటిలో ఉన్నటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడు పరమాత్మయే. ఇది దీనిలో చెప్పేది.
దీనిలో విశేషమైన కంటి యొక్క గొప్ప విశేషం చెబుతున్నాడు. అందుకనే దర్శనం అనేటువంటి పదం వచ్చింది. అందులో దర్శనం అనే పదం ఎట్లా వచ్చింది? క్రియాపదం దానికి ఏంటి? దృశ్య ప్రేక్షణే అనేటువంటి క్రియాపదం నుంచి దర్శనం వచ్చింది. దర్శనం చేసుకున్నావా? దర్శనం అయిందా? ఈ ప్రశ్నలు వస్తాయి. ఎక్కడ వస్తాయో ప్రశ్నలు మనకు తెలుసు. ఆ దేవుణ్ణి దర్శనం చేసుకున్నావా? ఆ దర్శనం చేసుకోవటం అంటే ఏంటి? కళ్ళు కదా, చెవులు చేసుకోవుగా, 4 మరి పంచేంద్రియాలు 5 ఉన్నాయి. 5లో ఏవి చేసుకో, మిగిలిన ఏం లేదు, వేటికి లేదు కదా, కళ్ళకే కదా ఉన్నది. ఆ కంటిలోనే కదా ఆ రూపం యొక్క ప్రతిబింబం పడేది. అనగా సగుణ బ్రహ్మాన్ని చూస్తున్నది కన్ను చూస్తున్నది. ఆ కంటు చూస్తున్నది అంటే కంటిలో ఒక రకమైన శక్తి ఉన్నది. ఆ శక్తే కిరణములు, అవే చైతన్య మహాశక్తి అనేటువంటిది కూడా చెప్తున్న తర్వాత వస్తుంది చైతన్య శక్తి. అట్లా ఆ కంటిలో ఉన్నటువంటి ఆ శక్తి అట్లా. కాబట్టి ఈ కంటిలో ఉన్నటువంటి పురుషుడు అనగా పరమాత్మ, జీవాత్మ కాదు అని చెప్పేశాడు. జీవాత్మ అంటేనే ఏంటంటే కొన్ని లక్షణాలే ఉంటాయి. జీవాత్మ అంటే ఏమిటి? ఇన్ని ఎక్కడ ఉంటాయి ఆయనకి? జీవాత్మకి అభయము, అమృతము ఇటువంటి లక్షణాలు ఎందుకుంటాయి? ఉండవు. కాబట్టి మన కంటిలో పెడుతున్నటువంటి సగుణ బ్రహ్మము, ఆ సగుణ బ్రహ్మము అని చెప్పటమే దీనిలో. ఎందుకంటే ఈ సగుణ బ్రహ్మాన్ని ఆరాధించండి అని చెబుతున్నాడు. ఈ సగుణ బ్రహ్మములు ఏమేమిటి అని అంటే, మనకు ఉదాహరణకి ఆదిత్యో బ్రహ్మ, మనకు ఉదాహరణకి ఆదిత్యో బ్రహ్మ, ఉదాహరణగా అట్లా అనేకమైనవి. ఇక ముందు 3 అగ్నులు చెప్పినవి చూడండి. త్రేతాగ్నులు ఉపకోశలుడికి త్రేతాగ్నులు చెప్పినాయి. మొట్టమొదటి గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని, ఈ వరుసగా చెప్పేసి ఇవేమిటి? వీటిని ఆరాధిస్తే ఇగో ఈ ఫలాలు వస్తాయి అని చెప్పాడు. వీటిని ఆరాధించడం అంటే ఏమిటి? సగుణ బ్రహ్మమును ఆరాధించటము. సగుణ బ్రహ్మమును ఈ అగ్ని రూపంలో ఆరాధించటము. సగుణ బ్రహ్మాన్ని ఆరాధించడానికి, ఆ యజ్ఞం చేయటానికి యజ్ఞాగ్ని, అగ్నిని రగిల్చటం. అగ్ని రగిల్చటం మీకు తెలుసు కదా, విన్నారు కదా. ఏమిటి? 2 కర్రలు తీసుకొస్తారు, అరణి, దానిలోంచి తీయాలి అగ్ని. అంతేగాని అగ్గిపెట్టె తీసుకొచ్చి అగ్గిపెట్టె వెలిగించడం అనేటువంటిది అది అగ్ని కాదు. దానిలో పవిత్రమైనటువంటి అగ్ని ఉంటుంది. ఆ అగ్నిని తీస్తారు. ఆ అగ్నిని ఆ యజ్ఞగుండంలో వేసి, ఆ యజ్ఞవేదికలో వేసి అందులో హవిస్సులు పోస్తూ స్వాహ స్వాహ స్వాహాలతో చేసుకుంటూ చేస్తారు. అట్లా 3 అగ్నులు ఉన్నాయి. ఆ 3 అగ్నులు ఏమిటి అని అంటే సగుణ బ్రహ్మోపాసన, అది అర్థం. ఈ 3 అగ్నులు సగుణ బ్రహ్మోపాసన. ఇది చెయ్యకపోయినా కానీ, కనీసం చూసినా కానీ కొంత నాలెడ్జి వస్తుంది. తర్వాత తెలుసుకుంటారు. ఎప్పుడైనా ఏ సందర్భంలో అవి ఏమిటండి అట్లా చేస్తున్నారండి అని నాలాంటి వాళ్ళు ఎవరన్నా కనపడితే అడిగితే వాళ్ళు చెప్తారు. ఆ చెప్పినది విని అప్పుడు సంతోషిస్తారు. అది ఒక జ్ఞానం, అది అన్వేషణ జ్ఞానం అది. కానీ చాలామంది ఊరికి అటు చూసి ఇటు పోతుంటుంటారు. కానీ ఇవి ఏమిటి తెలుసుకుందాము అనేటువంటి ఆసక్తులు చాలామందికి ఉండవు. అలా ఆసక్తి ఉంటే, తెలుసుంటే అలాంటి ఆయన అడిగితే చెప్తాడు. ఇది గార్హపత్యాగ్ని, ఈ అగ్నిని కనుక ఆరాధిస్తే ఈ ఫలితాలు వస్తాయి, ఇట్లా ఉంటుంది ఇది. మరి అంతే కదా. మరి గార్హపత్యాగ్ని చేస్తే ఆ సంపూర్ణ ఆయుర్దాయము, అలానే ఆరోగ్యాలు, అలానే వంశం ఉంటుంది. ఇక్కడ ఎందుకనంటే వంశం ఉంటుంది అని అంటే కొంతమందికి వంశం లేకుండా పోయింది. వాళ్ళు అంటారు మాకు వంశం లేకుండా పోయింది అని.
నాలాంటి వాడిని అడిగితే చెప్తారు, నీకు వంశం లేకుండా ఎందుకు పోయిందో చెప్తారు. ఎందుకంటే వంశం లేకుండా పోయింది అని అంటే ఇద్దరు కొడుకులకి ఇద్దరు ఆడపిల్లలేను. సరే, ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏంటి, ఇద్దరు జాలే అనుకొని వాళ్ళ చేతుల్లోనే ఉన్నదనమాట ఇది ఈ సంతానోత్పత్తి. ఇద్దరు జాలే, ఇద్దరు ఆడపిల్లలు, ఇంకంతే. అంటే పుత్రోదయం, మాకు పుత్రోదయం తర్వాత సంగతి అండి, జాలు తర్వాత సంగతి ఇంకెందుకు అని అంటారు. అందుకని మానేస్తారు. తండ్రి ఏం చేస్తాడు, అరే రే వంశం లేదురా, వంశం లేకపోతే ఎట్లా రాదు. వంశమా వంశం లేదు ఏందనుకున్నావు? పిల్లల్ని పెంచటువంటి లక్షలు కోట్లు ఇది కావాలి డబ్బులు, మా వల్ల అవుతుందా? అందువలన ఏం లేదు, ఇంకంతే. దాని తర్వాత సంగతి ఇక కొన్ని విషయాలు కానీ చెప్పుకుంటాం. సరే, అట్టు పెడతాం. అందుకని మన శంకర విజయంలో అది ఇప్పుడు ఆ ఘట్టమే రాస్తున్నాను. శంకరాచార్య స్వామి వారి తండ్రికి, శంకరాచార్య స్వామి పుట్టలేదు, శంకరాచార్య స్వామి వారి తండ్రికి ఆయన బాధపడుతున్నాడు. ఏమిటి, నాకు ఇంత సంపదలు ఉన్నాయి, సంపదలు చాలా ఉన్నాయి, బంధువులు ఉన్నారు, మరి అంతా ఉన్నది, వయసు గడుస్తున్నది, అంటే యవ్వనం గడిచిపోయింది, నడి వయసుకు వచ్చేస్తున్నాము, రోజు త్రేతాగ్నులను ఆరాధిస్తున్నాం, కానీ ఎంతసేపటికి పుత్రోదయము అని మాట అంటాడు. ఇది పుత్రోదయము అని అంటాడు. అది అంటే కుమారుడు జన్మించలేదే అనేటువంటి ఇది ఉన్నది అనమాట, ఆ బాధ. సరే, తర్వాత జరుగుతుంటుంది. సరే, ఎందుకు పుత్రోదయం అనేటువంటి మాట ఎందుకు వేస్తారు, పుత్రుడు అనేటువంటిది వాళ్ళ వంశం నిలబడటానికి. మరి వరుసగా అందరూ మాకేం పుత్రులు అక్కర్లేదండి, పుత్రికలు చాలండి ఎందుకు అని అందరూ అనుకుందాం. దేశమంతా అట్టనే అనుకుందాం. అందరూ చోట్ల పుత్రికలే ఉన్నారు, పుత్రుడు అసలు లేనే లేడు అనుకుందాం. కాసేపు పుత్రికలు ఉన్నారు, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు గడిచింది అనుకుందాం. వాళ్ళందరూ పుత్రికలు ఉన్నారు, వాళ్ళ వార్ధక్యం వచ్చేసింది, అయిపోయింది. ఏమవుతుంది అని అంటే ఆ దేశం అనేటువంటిది ఉండదు, దేశం అనేది అసలు ఉండదు, అంతా ఖాళే, అన్ని అడవులే విరిగిపోతాయి. ఇట్లా భూమి అంతా అనుకున్నది అనుకోండి, భూమి అంతా అడవులు అయిపోతుంది. మరి అందరూ పుత్రికలే. అందుకని ఏం చెప్పారు, పుత్రిక కూడా కావాలిగా, ఎందుకు సంతానోత్పత్తికి సెకండ్ ఛాన్స్ ఇచ్చేసారు. అదే భారతంలో కూడా చెప్పేది. అందుకని భారతంలో కూడా మొట్టమొదట ధృష్టద్యుమ్నుడు వస్తాడు, ఆ తర్వాత ద్రౌపది వస్తుంది, అట్లా అనమాట. అది ఎందుకంటే ఫస్ట్ పుత్రుడు అనేటువంటిది ఏమిటంటే తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడు. ప్రిన్సిపాల్ ఉంటాడు, వైస్ ప్రిన్సిపాల్ ఉంటాడు. ప్రిన్సిపాల్ 4 రోజులు రాకపోతే కాలేజీకి వైస్ ప్రిన్సిపాలే మొత్తం అన్ని నడిపేస్తుంటాడు. ఒకవేళ ప్రిన్సిపాల్ డైడ్ అయినాడు అనుకోండి, ఎక్స్పైర్డ్ అయినాడు అనుకో, ఆటోమేటిక్ వైస్ ప్రిన్సిపాల్ అయిపోతాడు. అప్పటిదాకా వైస్ ప్రిన్సిపాల్ ఏంటి, ఈ పరిపాలనా విధానాలు ఇటువంటివన్నీ కూడా తెలుసుకుంటాడు. అట్లనే తండ్రికి కొడుకు ఈ విధంగా అన్ని విషయములు త్రేతాగ్నుల దగ్గర నుంచి అన్ని విషయాలు తెలుసుకొని తాను మళ్ళీ తండ్రి వెళ్ళిపోగానే తండ్రి స్థానంలో వచ్చి చేరతాడు. తండ్రి స్థానంలో వచ్చి చేరి తాను యజమానత్వం అస్య యజమానస్య అని చెబుతుంటే యజమాని అవుతాడు. యజమాని అయితే అప్పుడు కార్యక్రమాలు క్రియలు మళ్ళీ త్రేతాగ్నులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంటాయి. శుభ్రంగా అంతా వంశం క్షీణించు అంతా వస్తుంది. లేదు, 2 కూతుళ్ళేనండి, 3 కూతుళ్ళు 4 కూతుళ్ళేని అనుకోండి, నువ్వేం చేస్తావు? ఏం లేదు. వాళ్ళు అందుకని ఆ 3 లోకం 3 పిండాలని ఉంటాయి చూడండి మన పెట్టేటప్పుడు. ఆ 3 పిండాల్లో ఆ 3వ పిండం ఏమిటి, ఆ తండ్రి ఆకాశంలో ఏలబడుతుంటాడు. వాడు అటు ఓడు ఇటు ఓడు. అందుకనే దానిలో రఘువంశంలో వీటిలో కూడా చెప్పాడు, అయ్యా నాకు సంతానం లేదండి, సంతానం ఉంటే నేను
3 తరాలు వరుసగా సంతానం ఉంటుండాలి ఇదని ఈ విధంగా రావు. ఆ దిలీపుడు అడిగితే వశిష్ఠుడికి వెళ్తే వశిష్ఠుడు చెప్తుంటాడు. అది అందుకని సంతానము. అందుకనే ఇక్కడ చెప్పుకునేది ఏమిటనంటే ఆ పురుషుడు అనేటువంటి వాడు ఉండాలి అనేటువంటి విషయం దీనిలో. ఎందుకనంటే చెప్పేది అగ్ని కార్యములు చేయాలి. అగ్ని కార్యములు ఎడతెగకుండా ఉండాలి అని అంటే పుత్రుడు ఉండాలి కదా అగ్ని కార్యములు చేయడానికి. కూతురు ఎట్ట చేస్తుంది? కూతురికి వివాహం చేసి పంపించావు, వివాహం చేసి పంపిస్తే కూతురు ఎట్ట చేస్తుంది? అక్కడ ఆయన చేసుకుంటాడు. అందులో నువ్వు అగ్ని కార్యములు కదా చేసుకోవాల్సింది. బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు కూడా అగ్ని కార్యాలు చేస్తావు, గృహస్థాశ్రమం వచ్చినప్పుడు కూడా అగ్ని కార్యాలు చేస్తుంటావు. అగ్ని కార్యములు అనేటువంటిది చేయాలి. ఆ అగ్ని కార్యములు చేయటం వలననే మనకు ఇన్ని శుభాలు కలుగుతూ ఉంటుంటాయి. అందువల్ల చాలామంది కొంతమంది ప్రస్తుత కాలంలో ఇంట్లో హోమం చేయించుతుంటారు. ప్రతి సంవత్సరం ఒక రోజుల రవిశంకర్ ఒక పెద్ద హోమం పెట్టేస్తాడు. ఒక 10-15 మంది ఆ ఋత్విక్కులు వాళ్ళందరినీ పిలుస్తాడు. వాళ్ళు వేదాలు చదువుతుంటారు, ఆ వేద పఠనాలన్నీ చదువుతుంటాడు, సంవత్సరానికి ఒకసారి చేస్తుంటాడు. అప్పుడు అనిపిస్తున్నది ఏమిటయ్యా ఇప్పుడు కాలంలో చేస్తుంది నువ్వేనే, ఇంకెవరు లేరే అని అనిపిస్తుంది. సుమారు 11 మంది 10-11 మంది వస్తారు వేదం చదవడానికి. ఆ విధంగా చేస్తుంటారు. అటువంటి వాళ్ళు తక్కువ మంది ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా చాలామంది డబ్బులు సంపాదించుకొని మూటలు కట్టుకొని ఇత్యాదులు ఇటువంటివన్నీ చేసుకుంటుంటాడు. దృష్టి అంతా ఇహలోకం మీద సుఖాలు పొందటానికి వాటి మీదనే ఎక్కువ మందికి దృష్టి ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టడానికి ఇటువంటి దానికి వాళ్ళకి మనసు ఇష్టపడదు. ఏమొస్తుంది వీటి వల్ల ఓ దండగా అని, శుభ్రంగా తినాలి తిరగాలి కానీ అని అనుకుంటుంటారు. దానివల్ల ఏమిటయ్యానంటే ఇహము చెడిపోతుంది, పరము కూడా చెడిపోతుంది. రెండు ఏమీ చెప్పుకోవాడికి. కాబట్టి అది ఇందులో ఉన్నటువంటిది. ఇంకా అక్షపురుషుని గురించి సర్వత్రా ఉన్నటువంటి బ్రహ్మానికి ఒక ప్రశ్న వేస్తున్నాడు. బ్రహ్మం సర్వత్రా ఉన్నదండి అని అంటున్నామండి, అది ఒప్పుకున్నాము అన్నామండి. అయితే ఇక్కడ ప్రశ్న ఏమిటి? కంటిలో కూడా ఉన్నాడండి బ్రహ్మము అన్నావు. మరి కంటిలో ఉన్నాడు అని అంటే కన్ను ఎంతండి? అల్పము, చిన్నది. ఆ కన్ను చిన్నది. ఆ చిన్నదైనటువంటి కన్నులో రెటీనా ఎంత చిన్నది? ఇంకా ఆ లెక్కే వేసుకో. ఆ రెటీనా ఎంత చిన్నది అంటే కంటి పాప అనమాట. ఆ కంటి యొక్క స్థానంలో ఈ బ్రహ్మం ఎలా కూర్చున్నాడండి? సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి వాడు. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణోరణీయాన్ మహతో మహీయాన్. అణువంతుంటాడు అంటున్నావు, మళ్ళీనేమో కొండంతా ఇవి చెప్పలేము బ్రహ్మాండం ఉంటున్నాడు అని అంటావు. మరి ఇక్కడ చిన్న కన్నులో మరి అంతటి పెద్దవాడు ఎలా ఉన్నాడండి అని అంటే బ్రహ్మమునకు ఇక్కడ స్థానం కుదరదు కదా అని ఒక ప్రశ్న వేస్తున్నాడు. అనంటే అది కాదయ్యా, బ్రహ్మం సర్వత్రా ఉన్నాడు. బ్రహ్మం సర్వత్రా ఉన్నాడు అని అంటే పంచభూతాల్లోనూ ఉన్నాడు. సర్వత్రా అంటే నువ్వు కూడా వస్తావు, నీలో కూడా బ్రహ్మం ఉన్నాడు. బ్రహ్మం అణోరణీయాన్ మహతో మహీయాన్ అని చెప్పాడు కదా, మరి ఇంక నీకెంత సందేహం దీనికి? అది కాబట్టి ఆ బ్రహ్మం ఉన్నాడు అని అంతవరకు చెప్పేసేసి 45వ సూత్రానికి వస్తున్నాడు. స్థానాది వ్యపదేశాచ్చ, స్థాన ఆది వ్యపదేశాత్ చ. స్థాన అంటే అర్థం ఏమిటి? దీనిలో విశేషమైనటువంటి చాలా స్థానాలలో, చాలా ఉపనిషత్తులలో అని అర్థం. చాలా స్థానాలలో, చాలా చోట్ల. ఎక్కడ? చాలా చోట్ల. ఉపనిషత్తులలో చాలా చోట్ల. మరి ఉపనిషత్తులలో చాలా చోట్ల, ఉపనిషత్తులలో చాలా చోట్ల బ్రహ్మమును గురించి చెప్పారు. ఆ బ్రహ్మమును ఉపాసిస్తే ఫలము చెప్పారు. అటువంటి ఆ బ్రహ్మము కూడా ఇతర స్థలాల్లో కూడా చెప్పడం వలన కూడా అక్షిస్థానంలో ఉన్న పురుషుడు కూడా పరబ్రహ్మమే. ఇతర స్థానాల్లో చెప్పారు, అక్కడున్నాడు ఇక్కడున్నాడు ఈ విధంగా చెబుతున్నారు.
ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారండి. ఏష అక్షిణీ పురుషో దృశ్యతే అని ఛాందోగ్యోపనిషత్తులో చెప్పారు కదా. చాలా చోట్ల బ్రహ్మం ఉంది అని చెబుతున్నారు ఉపనిషత్తుల్లో. అట్లనే అక్షిణి కంటిలో కూడా బ్రహ్మం ఉన్నాడంటే చెప్తున్నారు కదా, అది చెబుతున్నాడు. ఏష అక్షిణి పురుషో దృశ్యతే అని ఇక్కడ ఈ విధంగా సగుణోపాసన గురించి ప్రారంభం చేస్తున్నాడు. ఈ సగుణోపాసన దానికి ఇక్కడ క్రమంగా చెబుతున్నాడు. ఈ పరబ్రహ్మకు పరమాత్మకు మన కంటికి కనపడుతున్నాయండి ఒక 3. ఇందాక మనం చెప్పుకున్నా కన్ను ఏం చేసి చూస్తున్నాం కదా. మరి సగుణ బ్రహ్మోపాసన అంటే కన్ను ఉంటేనే కదా సగుణ బ్రహ్మోపాసన. అందరికీ కళ్ళు లేవు అనుకుందాం కాసేపు. సగుణ బ్రహ్మోపాసన ఎక్కడ ఉంటుంది? ఏమీ ఉండదు. సగుణ బ్రహ్మోపాసన అసలే ఉండదు. కన్ను ఉన్నది కదా, ఆ కన్ను చూస్తున్నది, ఆకాశం వైపు చూసిందండి. ఈ శిరస్సు ఆ కన్ను చూసింది. ఆ చూసినప్పుడు ఆకాశంలో ఏం కనపడ్డాయి? ఆదిత్యుడు ఒకటి, చంద్రుడు అలానే 2 ఆయన, తర్వాత విద్యుత్ అంటే మెరుపు ఒక 3 కనపడుతున్నాయి. ఈ 3 కూడా బ్రహ్మమే. అది విద్యుత్ అంటే మెరుపు అని అర్థం అన్నమాట. ఇది మనకు ఈ మెరుపును గురించి తటిల్లేఖ తన్వీ ఇవాళ వస్తుంది, సౌందర్యలహరిలో వస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి విశేషం అక్కడ వస్తుంది. తటిల్లేఖ తన్వీ, తన్వీ అంటే సూక్ష్మమైనటువంటి, తటిత్ అంటే మెరుపు. ఆ మెరుపు రేఖామాత్రంగా ఉండి ఎంత పని చేస్తుందో తెలుస్తుంది. ఆ తర్వాత ఆ రేఖామాత్రంగా ఉన్న తటిత్తే బ్రహ్మము. అది లోపల ఉన్నటువంటి మనకు బ్రహ్మం మెరుపు. బయట ఆకాశంలో మెరుపు తళక్కమని మెరుస్తుంటుంది. ఆ తళక్కమని మెరిసినప్పుడు ఈ నల్ల మబ్బులు ఉన్నాయి కదా, ఈ నల్ల మబ్బులు కూడా ఏమవుతాయంటే ఆ కరెంటుకి, మీకు విద్యుత్ తెలుసు కదా, మెరుపు అంటే ఏదో బాగా గొప్ప కిలోవాట్లు శక్తి అండి కరెంట్ అండి అని అనుకుంటారు కదా. ఆ కరెంటుకి ఈ నల్ల మబ్బులు కరిగిపోయి వర్షం పడుతుంది. మనం ఆకాశంలో చూస్తుంటే ఈ వర్షాకాలంలో అలా మెరుపులు చట్టమని ఇట్లా అలా మెరుస్తుంటుంటాయి, వర్షం పడుతుంటుంది. ఆ వర్షం పడుతున్నది కదా, వర్షం ఎక్కడ పడుతున్నది? భూమి మీద పడుతున్నది. ఆ భూమి మీద వర్షం పడటం వలన అనేక ప్రాణులు బతుకుతున్నాయి. వర్షం లేకపోతే ఏమి బతకవు కదా. దీనికి ఈ వర్షం పడటానికి కూడా ఆ మెరుపు అనేటువంటిది ఒక మూలం. ఆ మెరుపు అనేది బ్రహ్మం. అది ఇక్కడ విశేషం. అందుకని మనం ఆకాశంలో 3 వస్తువులు చూస్తున్నాం. కంటికి కనపడుతున్నాయి. ఆదిత్యుడు కనపడుతున్నాడు, చంద్రుడు కనపడుతున్నాడు, మెరుపు కనపడుతున్నది. ఈ 3 బ్రహ్మములే, ఈ 3 సగుణోపాసనలే. కొంతమంది అక్కడక్కడ చూశారండి, ఆ మెరుపు టకా టకా మెరుస్తుంటుంటే నమస్కారం చేస్తున్నటువంటి వాళ్ళు. ఏంది నమస్కారం చేస్తుంది తెలియనటువంటి వాళ్ళు అనుకుంటారు. ఏంది మెరుపుకి నమస్కారం చేస్తాడు? ఆ మెరుపేరా బ్రహ్మము, విశేషమైనటువంటిది. చంద్రుడు, పూర్ణచంద్రుడు ఉంటాడు. పూర్ణచంద్రుడికి మనం నమస్కారం చేస్తాం. పూర్ణచంద్ర నిభాననా దేనిలో వచ్చింది? లలితలో. పూర్ణచంద్రుడు ఎంతటి కాంతివంతంగా, ఎంత బాగా ప్రకాశిస్తున్నాడో, ఎంత చల్లగా, ఎంత ఆహ్లాదకరంగా ఉంటాడో అట్లా ఉన్నది అమ్మవారు అని. అమ్మవారి రూపమేరా చంద్రుడు అని చెబుతాం. అంటే బ్రహ్మమే కదా, సగుణ రూపంలో బ్రహ్మమే కదా. అలానే ఆదిత్యుడు, ఇక ఆదిత్యుడి గురించి చెప్పే పనే లేదు. ఇట్లా ఇవి బ్రహ్మములు, సగుణోపాసన అని అన్నమాట దీనిలో చెప్పేది. ఇవి 3 స్థానాల్లో. ఈ 3 కూడా తమలో ఉన్నటువంటి బ్రహ్మము వలన ఎలా ప్రకాశిస్తున్నాయో ఆ విధముగానే తమలో ఉన్నటువంటి బ్రహ్మం, కంటిలో బ్రహ్మం ఉంది కదా, ఆ బ్రహ్మాన్ని బట్టి చూసేస్తున్నావు దీనిలో. కంటిలో బ్రహ్మం ఉన్నది, కన్ను అసలు కనపడకపోతే నీకేం కనపడతాయి? ఇవి కంటిలో ఆ బ్రహ్మం అంటే ఆ చైతన్య శక్తి ఉన్నది కాబట్టి చూస్తున్నా. ఆ బ్రహ్మమునకే ఇంకొక మాట చైతన్య శక్తి అది ఉన్నది కాబట్టి మొత్తం అడుగుతున్నది. సగుణ బ్రహ్మాన్ని దర్శనం చేసుకుంటున్నావు అని చెబుతూ ఆ గురువు గారు
శిష్యుడికి ఇవన్నీ చెప్పేసేసాడు. అంత క్రితమే 3 అగ్నులు చెప్పినాయి. ఆ 3 అగ్నుల్ని ఆరాధిస్తే ఏమిటో అన్నీ కూడా ఆ 3 అగ్నులు చెప్పేసినాయి. ఆ చెప్పేసిన తర్వాత ఇంకా ఏం చెబుతున్నారు? ఆదిత్యునిలో ఉన్నటువంటి పురుషుణ్ణి నేనేను అని ఈ శృతి వాక్యం కూడా చెబుతున్నది. ఆదిత్యునిలో కనిపించే పురుషుణ్ణి నేనేను అనగా బ్రహ్మము నేను. ఏష ఆదిత్యే పురుషో దృశ్యతే సోహమస్మి అని బ్రహ్మం చెబుతున్నాడు. బ్రహ్మము తానే చెబుతున్నాడు అంటే అర్థం ఎవరో శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే భగవద్గీత ఏమన్నారంటే ఉపనిషత్ సారం అన్నాడు. భగవద్గీత ఉపనిషత్ సారం అన్నాడు అనడానికి ఉదాహరణలు మీరు ఎప్పుడైనా ఏమంటే భగవద్గీత చెప్పండి, ఉపనిషత్ సారం అన్నారు కదా చెప్పండి అని అంటే ఇప్పుడు ఎందుకంటే ఈ సందర్భంలో ఒక విశేషం చెబుతున్నారు మీకు అందరికీ. ఇంత చదువుకున్నాను అంతా అయింది. మీకేం రావాలంటే కమాండింగ్ పవర్ రావాలి. ఏం కమాండింగ్ పవర్ అంటే వాగేవ బ్రహ్మ, వాక్కు మీద కమాండింగ్ రావాలి. వాక్కు మీద కమాండింగ్ రాలేదనుకోండి, మీరేదో చదువుకున్నది మీలోనే అనుకుంటుంటారు, కాలం గడిచిపోతుంది. వాక్కు మీద కమాండింగ్ వచ్చిందనుకోండి, వస్తే అప్పుడు దీనిలో ఉన్నటువంటి అమృతాన్ని 10 మందికి పంచిపెట్టేస్తారు. కాబట్టి వాక్కు మీద కమాండింగ్ రావాలి. ఆ వాక్కు మీద కమాండింగ్ రావాలి అని అంటే ఉపాసనలో ఉండాలి. ఆ ఉపాసనలో ఉండాలి అని అంటే ఏమిటంటే గురువును ఆరాధించడం, గురువుని ద్వారా తెలుసుకోవడం, ఎలా మాట్లాడాలి ఎట్లా. నేను ఒక ఉదాహరణ చెబుతాను. నేనే ఉదాహరణ చెబుతాను. మీరు చదువుకునేటప్పుడు మాకు చెప్పేటువంటి వ్యాకరణాలు చెప్పేటువంటి ఆయన కానీ, సాహిత్యం చెప్పేటువంటి ఆయన కానీ, వీళ్ళిద్దరూ పరిమితంగా ఉంటారు. అంటే ఈ ఉపన్యాసాలు చదువుదాం, ఇది చదువుదాం, అట్లా ఇట్లా ఈ విధంగా కట్టుకుంటారు. అంటే ప్రాచీన సంప్రదాయంతో ఉంటారు. వాళ్ళు ఏందో వాళ్ళ లోకం ఏందో ఆ అర్థం ఏమిటో అదే అంతవరకే, ఇంకేం దాటిపోరు. నిజంగా విషయం ఒకటి చెబుతున్నా. సరే, ఇంకొక ఉపన్యాసకులు ఉన్నారు. ఆయన మొత్తం దేశమంతా తిరిగే అంతటి వాడు అనమాట. ఆయన సంస్కృతంలో చెప్పేసేస్తాడు, మన మాతృభాష చెప్పినట్టుగా చెప్పేసేస్తాడు, మాట్లాడేసేస్తాడు, చెప్పేసేస్తాడు అంతా. ఈయన పండితులే, ఆయన పండితులే. ఆయన ఒకసారి ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన ఇంటికి వెళితే ఆయన ఇంట్లో ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అని అంటే 14 బీరువాల పుస్తకాలు ఉన్నాయి. ఈ 14 బీరువాల పుస్తకాలలో ఆయన సంస్కృతంగానే చెబుతున్నది. సంస్కృత పుస్తకాలే ఉంటాయిలే అని అనుకున్నాం. హిందీ పుస్తకాలు సగం ఉన్నాయి. ఆయన ఒక మాట చెప్పాడు, ఇప్పటికీ గుర్తు. ఆ బీరువాలో ఒక పుస్తకం ఇట్లా తీసి, ఈ పుస్తకంలో హెడ్డింగ్ చూడంగానే ఈ పుస్తకంలో ఉన్నది ఇది, ఈ పుస్తకంలో ఉన్నది ఇది అని 14 బీరువాల పుస్తకాల మొదట్లో విశేషం మొత్తం చెప్పేస్తాడు. మొత్తం చెప్పేసేస్తాడు. ఆయన మొదలుపెట్టాడంటే ఉపన్యాసం ధారాపాతంగా వస్తుంది. అప్పుడు మేము ఇంకొక 2 సంవత్సరాల్లో బయటపడతాం, కాలేజీ నుంచి బయటపడతాం. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నది అది, ఈ గురువు నుంచి నేర్చుకోవాల్సింది. ఎలా మాట్లాడాలి ఏమిటి అనేటువంటివన్నీ అప్పుడు అలవాటు, దాని ప్రకారంగా అప్పుడు అలా ఉన్నాం కాబట్టే పాఠం చెప్తున్నాం. కాలేజీలో నేను పనిచేసేటప్పుడు నాకు అదే గుర్తుకొచ్చింది. ఆయన ఉపన్యాసం ఇట్లా చెప్పేసి ఉంటుంది. ఆ చెప్పడం అనేటువంటిది, వాక్ అనేటువంటిది కూడా ఒక బ్రహ్మమే. కాబట్టి దాన్ని ఉపాసన చేసుకోవాలి. ఆ వాక్కును ఉపాసన చేసుకోవాలి. ఎట్లా చేయాలి ఏమిటి, ఎట్లా మాట్లాడాలని. సహజంగా నడుస్తుంటుంటే ఎదురురాళ్ళు తగులుతుంటాయి. ఇప్పుడు నడుస్తున్నాం అనుకో, మామూలు మేమన్నీ పల్లెటూళ్ళలో అన్ని చూసాము. ఎదురురాళ్ళు తగలటం, ముళ్ళు గుచ్చుకోవటం. స్కూల్కి వెళ్తుంటే 3 మైళ్ళు నడవాలి, పోను 3 మైళ్ళు రాను 3 మైళ్ళు నడవాలి, 6 మైళ్ళు. ఆ చిన్న వయసులో గుచ్చుకోవటం, ముళ్ళు గుచ్చుకోవటం, అవన్నీ రకరకాలు అవన్నీ ఉంటాయి. అట్లనే మానేసామా? మానేయలేదుగా. అట్లనే ఇది కూడా అంతే.
కాబట్టి ఇటువంటి వాటినన్నిటిని కూడా దాటిపోవాలి. దాటిపోతేనే అప్పుడు వాక్కు వస్తుంది. ఆ వాక్కు వస్తేనే ఈ చదువుకున్నటువంటి అమృతాన్ని 10 మందికి పంచిపెట్టగలుగుతావు. అది విషయం అని చెబుతూ దీంట్లో చివరికి దీనిలో ఒక విషయం చెప్పేసి రేపు మిగిలిన చెప్పుకోవచ్చు. యా ఏష ఆదిత్యే పురుష దృశ్యతే సోహమస్మి. ఆ ఆదిత్యే పురుష దృశ్యతే కనబడుతున్నాడే సహ అహం అస్మి. అందుకని ఏష శబ్దం ఉపయోగించాడు. ఆదిత్య అనేటువంటిది ఏంటి శబ్దం? పుల్లింగ శబ్దం. పుల్లింగం ఏకవచనం ఆదిత్య. రామ మాదిరిగానే అది. అందుకని ఏష ఆదిత్య అన్నాడు. అది ఏష ఆదిత్య ఉన్నాడు, ఆకాశంలో కనపడుతుంది. ఏష ఆదిత్య సోహమస్మి. సహ అతడు, ఆ సూర్యుడు, అహం అస్మి నేనై ఉన్నాను అని బ్రహ్మ చెప్పేశాడు. అది ఈ విధంగా మనకి దీనిలో ఈ విధంగా వస్తున్నది. అట్లనే ఇంకా దీనికి అంతరాధికరణము, దీనికి సంబంధించినటువంటి ఇంకా సూత్రాలు ఇంకా 3 ఉన్నాయి. మనం అంతవరకు పూర్తి చేద్దాము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహైః తేజస్వినావధీతమస్తు మా విద్విషావహైః. ఓం శాంతి శాంతి శాంతి. శుభం భవతు. రవిశంకర్ వచ్చా. అయిపోయిందిగా రికార్డింగ్. కాలేదా? స్టాప్ వీడియో రికార్డింగ్. ఇది ఏదంటే మోర్లో ఉంటుంది. అది స్టార్ట్ వీడియో, స్టాప్ రికార్డింగ్. ఏది ఇది? మళ్ళీ మొదలుకు వచ్చింది. ఇది మొదలుకు వచ్చింది మళ్ళీ. స్టాప్ రికార్డింగ్ ఉండాలి. షేర్ పక్కన షేర్ పక్కన ఉన్నది పార్టిసిపెంట్స్, మోర్, స్టార్ట్ వీడియో. మళ్ళీ మర్చిపోయినా, ఇది ఎక్కడో ఉంది, నొక్కాల్సింది. నువ్వు కొట్టేసి రేపు నువ్వు వచ్చినప్పుడు ఒకసారి మళ్ళీ దీన్ని ఒకసారి కనుక్కోవాలి. అది ఇదివరకు ఎప్పుడు చిక్కేది, ఇప్పుడు ఈసారి చిక్కలే. మేము ఈ టెక్నాలజీలో మాకు పడలేకపోతున్నాం. దీంతో సరిపోతున్నది ఈ టెక్నాలజీ. శుభం భయాత్. అట్లానే అదే సర్వాణి వచ్చింది కదా, అట్లానే అలా అర్థమవుతున్నది కదా, అర్థమవుతున్నది కదా. మంచిది. అట్లానే శుభం భయాత్. ఆఫీస్కి వెళ్ళాలి. మంచిగా. మరి ఇక్కడ మరి గడియారం అట్లనే ఉంది, మర్చిపోయావేమో మరి. సరే అట్లయితే సరే అంతేలే. గడియారానికి ఇప్పుడు ప్రస్తుత కాలంలో తొందర లేదు. అవును అట్లానే. సెల్లుంటే చాలు. అది అట్లానే శుభం భయాత్. అట్లానే నమస్కారం గురుగారు. ఎవరో నాకు పేరు గుర్తురాలా. కిరణ్మయి అండి. ఓహో కిరణ్మయి, నువ్వు అప్రత్యక్షంలో ఉంటున్నావు. ఈ నడి మధ్య ఎందుకో అప్రత్యక్షంలో వెళ్ళిపోతున్నావు. కనపడకుండా ఉండాలనే లేకపోతే ఏంటి? సరే అట్లానే శుభం భయాత్. అట్లా